ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య ఇంట్లో లేడా అమ్మా? బావా స్టేషన్కి వెళ్ళారు వదినా, సాయంత్రం వచ్చేస్తారు. అన్నయ్య ఇంకా నా మీద కోపంగా ఉన్నాడా వదినా? మీ అన్నయ్య కోపం ఎంతసేపు సుమతి? నేను చూడగానే ఇట్టే కరిగిపోతుంది. అసలు నేను అన్నయ్యకి గుర్తున్నానా అమ్మా? అవి మాటలు సుమతి. ఆయనకి నువ్వు తప్ప ఇంకెవరున్నారు? పైకి మాత్రం కోపంగా ఉన్నా మనసులో నువ్వంటే ఆయనకి ఎంతో ప్రేమ. అలాంటి అన్నయ్య మాటను కాదని వెళ్ళిపోయాను కదా వదినా. ఇప్పటి వరకు మళ్ళీ కలవలేదు కదా. కలవడం విడిపోవడం మన చేతుల్లో ఏముందే? అంతా ఆ దైవ నిర్ణయం. ప్రయాణం చేసి అలసిపోయుంటావు. స్నానం చేసి విశ్రాంతి తీసుకుందు గాని అన్నయ్య వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సరేనమ్మా, పదనీలా. ఈ రోజు సుమతి వదినకి ఇష్టమైన వంటలన్నీ చెయ్యాలి. పద పద. అలాగే వెళ్ళండి లలిత. రామ్మా, స్నానం చేసి విశ్రాంతి తీసుకుందు గాని రా. మీటింగ్లో మీరు చాలా బాగా మాట్లాడారు రామ్ గారు. మీరు కన్విన్స్ చేయబట్టే వాళ్లతో డీల్ ఓకే అయింది. మీరు కూడా టాకింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి మధు గారు. ఈ ప్రపంచం మొత్తం మ్యానిపులేషన్ మీదే డిపెండ్ అయి ఉందని మా పిన్ని ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. మీ పిన్ని గారు ఇంకా బాగా మాట్లాడతారు కదా రామ్ గారు? అవునండి, పిన్నిని చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. మా కంపెనీలన్నీ పిన్ని మాట మీదే నడుస్తాయి. ఒక మనిషి ఇన్ని కంపెనీలు మేనేజ్ చేస్తున్నారంటే రియల్లీ మీ పిన్ని గారు చాలా గ్రేట్ రామ్ గారు. అందుకే పిన్నే నా ఇన్స్పిరేషన్, పిన్నే నా రోల్ మోడల్. మా అమ్మ తర్వాత అమ్మైనా నా గైడ్, నా గురువు అన్నీ పిన్నే. అలాంటి మీ పిన్ని గారిని మా సీత మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. రాత్రి అయిపోయింది. మా అక్క ఇంకా ఇంటికి రాలేదేంటి? మా అమ్మ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? మీటింగ్లో ఉండి ఆఫ్ చేశారా, లేక ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందా? ఏంటి సీత అలా ఉన్నావు? మా అక్క ఇంకా ఇంటికి రాలేదు పిన్ని. మా అమ్మకి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. రామ్ మధులు మీటింగ్కి వెళ్లారు కదా సీత. మీటింగ్లో ఉన్నప్పుడు రామ్ ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెడతాడు. ఇంత రాత్రి వరకు మీటింగ్స్ ఏముంటాయండి? అంటే మహాలక్ష్మి రామ్ మధులకు ఆ మీటింగ్తో పాటు ఇంకో 2-3 అపాయింట్మెంట్స్ కూడా ఫిక్స్ చేసింది రేవత్ గారు. అందులో ఒకటి డిన్నర్ పార్టీ. సీతనింట్లో వదిలేసి రామ్ మధుతో డిన్నర్కి వెళ్ళడం ఏంటి? మహాలక్ష్మి ఏం చెబితే రామ్ అదే చేస్తాడు కదా. రామ్ కనీసం ఆలోచించడా? ఈ టైంలో మధుతో కలిసి పార్టీకి వెళ్ళడం మంచిది కాదు కదా. నాకు మా అమ్మ మీద నమ్మకం ఉంది పిన్ని. రామ్ మీద నాకు కూడా మంచి అభిప్రాయమే ఉంది సీత. కానీ రామ్ ఎంత మంచివాడైనా అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. అవును సీత, మనం రాముని నమ్మొచ్చు, కానీ మహాలక్ష్మిని అస్సలు నమ్మలేం. మీ అక్కను కూడా నమ్మలేము సీత. తను ఇంటికి వచ్చిన రోజుకి ఈ రోజుకి మీ అక్కలో చాలా మార్పు వచ్చింది. పొద్దున్న నాతో గొడవపడి ఏవేవో మాటలంది. అయ్యో, మా అక్క తరపున సారీ పిన్ని, ఏమీ అనుకోకండి. అనుకోవడానికి ఏముందమ్మా, అంతా మహాలక్ష్మి ట్రైనింగే. మహాలక్ష్మి ఇంట్లో అందర్నీ తోలుబొమ్మలు చేసి ఆడిస్తోంది. మీ అక్క పూర్తిగా మహాలక్ష్మి ట్రాప్లో పడిపోయింది సీత. తను ఏం చెప్తే అది వింటోంది. రామ్ అయితే సరే సరే, మహాలక్ష్మి మీటింగ్కి వెళ్ళమంటే మీటింగ్కి వెళ్తాడు, మధుతో డిన్నర్కి వెళ్ళమంటే డిన్నర్కి వెళ్తాడు. రామ్ గారు, ఇప్పుడు మనం ఇంటికేనా వెళ్తున్నాం? కాదండి, పిన్ని చెప్పింది కదా, డిన్నర్ పార్టీకి వెళ్తున్నాం. అసలు మహాలక్ష్మి ఏ ఉద్దేశంతో వాళ్ళని పార్టీకి పంపించిందో, ఆ పార్టీలో ఏం ప్లాన్ చేయబోతుందో.
చెప్పండి మేడం. నీ పక్కన ఎవరు లేరు కదా? లేరు మేడం, ఒక్కడే ఉన్నాను. నేను చెప్పేది కేర్ఫుల్గా విను. కాసేపట్లో అక్కడికి రామ్, మధుమిత అని ఇద్దరు వస్తారు. వాళ్ళొచ్చాక కూల్ డ్రింక్స్లో ఆల్కహాల్ కలిపి వాళ్ళకి సర్వ్ చేయి. ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. గుడ్. నేను చెప్పింది పూర్తయ్యాక ఫోన్ చేయి. ఫోన్లో ఎవరు మహా? మనం చెప్పింది చెప్పినట్టుగా చేసేవాడు. అర్థం కాలేదు మహా. మధుమిత రామ్ని ఒక పార్టీకి పంపించాం కదా? అవును, గెట్ టుగెదర్ పార్టీ. కాసేపట్లో ఆ పార్టీకి రామ్, మధు రీచ్ అవుతారు. ఫార్మాలిటీకి కూల్ డ్రింక్స్ తీసుకుంటారు. ఆ కూల్ డ్రింక్స్లో మత్తెక్కించే మందు కలపమని అక్కడొక్కడితో చెప్పాను. మందు కలిపిన డ్రింక్ తాగితే రామ్, మధు ఒళ్ళు మర్చిపోతారు. ఆ తర్వాత జరగబోయేది నాకు అర్థమైపోయింది మహా. అలా చేస్తేనే రామ్, మధులని ఒకటి చేయగలం. అందుకే ఆ పార్టీ అరేంజ్ చేశాను. పార్టీలో ఒకరిని సెట్ చేశాను. నువ్వు సూపర్ మహా. సీతకి చాలా పెద్ద షాక్ ఇవ్వబోతున్నావు. కానీ ఆ పార్టీలో సీత కూడా ఉంటే బాగుంటుంది కదా? సీత ముందు మనము ఏమీ చేయలేం. సీతకు చిన్న స్మెల్ వచ్చినా సరే మన ప్లాన్ని స్పాయిల్ చేస్తుంది. అది కూడా నిజమే మహా. సీత లేకుండా రామ్, మధులని ఒకటి చేయాలి. మధు, రామ్ కలిసిపోతే సీతకు చావే గతి. అది వెంటనే చేస్తే ఎలా అర్చన? దాన్ని నెమ్మదిగా చంపాలి. తన కళ్ళ ముందే తన కలలు, ఆశలు కుప్ప కూలిపోవాలి. దాని చివరి శ్వాస వరకు అది నరకం చూడాలి. రామ్ తన సొంతమని ఆ సీత విర్రవీగుతోంది. ఈ నైట్ దానికి మబ్బులు వీడిపోతాయి. రామ్ మధుమిత సొంతమవుతాడు. హే గాయ్స్, మహాలక్ష్మి మేడం గారి అబ్బాయి రామ్, తన వైఫ్ మధుమిత వచ్చారు. అందరూ ఒకసారి ఓ చెప్పండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.